ఫస్ట్ అయితే ఈ బిల్ చూడండి. ఈ బిల్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇలానే స్క్రోల్ చేస్తూ ఉండండి. అండ్ ఫైనల్లీ బిల్ అయితే ఇదిదా బిల్లు. What's up, viewers? Welcome back to my YouTube channel NH Vlogs. And morning time around 10:20 అవుతుంది. 10:20 అవుతుంది టైము. అండ్ ఈ టైంలో మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంత పొద్దున్నే లేచే అంత ఓపీ లేదు, కానీ మనం ఇప్పుడు మన కార్ని సర్వీసింగ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం. అండ్ ఆల్మోస్ట్ మీరు చూస్తే ఇక్కడ కారు 72,000 దాకా తిరిగేసింది కార్ అయితే. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తే చెక్ లైట్ గారు ఉంది, ఇది ఆల్మోస్ట్ 15,000 కిలోమీటర్స్ మీదగానే ఉంది. కానీ ఆ చెక్ లైట్ కూడా ఆల్మోస్ట్ ఒక 15,000 కిలోమీటర్స్ ముందు నుండే ఉంది. చెక్ లైట్ నార్మల్గా ఆక్సిజన్ సెన్సార్ అనేది ప్రాబ్లం ఉంది, దానివల్ల వస్తుందంట. సో అది చూసుకోవాలా ఇప్పుడు అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అరౌండ్ 30,000 దాకా అవుతుంది అన్నారు. నేను ఏమన్నా మరి షోరూంలో అయితే ప్రైస్ ఎక్కువ అవుతుంది కాబట్టి బయట ఎక్కడ దొరుకుతుందా అని ట్రై చేస్తున్నాను, కానీ దొరకట్లేదు. హోప్ అది కూడా చూద్దాం. అండ్ సర్వీసింగ్ కూడా జస్ట్ 700 కిలోమీటర్స్ ఉంది. మనం ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్ అంటే ఊరికి వెళ్ళే పని ఉంటుంది కాబట్టి సర్వీసింగ్ అయితే చేపిద్దాం అనుకుంటున్నా. లాస్ట్ టైం అరౌండ్ 60,000 కిలోమీటర్స్కి నేను సర్వీసింగ్ చేయించా. ఆ టైంలో నాకు 34,000 ఎంతో పడ్డది. ఎందుకంటే 60,000 కిలోమీటర్స్కి మనకి స్పార్క్ ప్లగ్స్ ఇవన్నీ మారుస్తారు. సో ఆ ఛార్జెస్ అయితే అయ్యాయి. లక్కీలీ ఏంటంటే ఆ టైంలో నేను బ్రేక్ ప్యాడ్స్ అన్నది మార్చుకోలేదు. క్రేజీ థింగ్ ఏం తెలుసా, నేను ఈ బండికి బ్రేక్ ప్యాడ్స్ అసెంబ్లీ మార్చుకోవాలి, కానీ నేను 22,000 33,000కో నేను 34,000కి ఓన్లీ ప్యాడ్స్ మాత్రమే మార్చా. 44 అంటే 30,000 కిలోమీటర్స్కి ఓన్లీ జస్ట్ ప్యాడ్స్ మాత్రమే మార్చా, ఫుల్ అసెంబ్లీ మార్చలేదు. అండ్ అప్పటి నుండి అరౌండ్ 70 వరకు ఓన్లీ అదే బ్రేకుల మీద నడుస్తుంది. లాస్ట్ టైం 60,000 అప్పుడు కూడా బ్రేక్ ప్యాడ్స్ బ్రేక్ అసెంబ్లీ మొత్తం మార్చి అంటే లేదు బాగానే ఉంది, ఇంకో 10,000 కిలోమీటర్స్ వస్తుంది అది ఇది అన్నాడు. ఎందుకు వస్తుంది, నేను ఆల్మోస్ట్ అప్పటికే ఒక 10,000 to 15,000 కిలోమీటర్స్ నడిపేసే కదా, ఎందుకు వస్తుందిలే ఏదో అంటున్నాడులే అనుకున్నా. కానీ ఇప్పుడు వరకు బ్రేక్ ప్యాడ్స్ పాడవలేదు. బేసిక్గా మనకి పోలోలో బ్రేక్ ప్యాడ్స్ పాడవుతున్నాయి అంటే కిస్ అని సౌండ్ వచ్చేస్తుంది, కానీ లక్కీలీ ఇప్పుడు వరకు ఆ సౌండే రాలేదు నాకు. సో హోప్ ఈసారి అయితే కంప్లీట్ అసెంబ్లీ మార్చేస్తా. అసెంబ్లీ మార్చడానికి మనకి అరౌండ్ కాస్ట్ 7,000 రూపీస్ అవుతుంది. సో నేను ఇక్కడ నుండి మనకు కూకట్పల్లి పీపీ మోటార్స్ సర్వీస్ ఉంది కదా, దానికైతే వెళ్తా. ఇది జస్ట్ ఒక సర్కిలేస్ వద్దామని. అండ్ బండిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే పోలో నేను తీసుకున్నప్పుడు సర్వీసింగ్ కాస్ట్ చాలా ఎక్కువ అది ఇది అంటారు. బేసిక్గా సర్వీసింగ్ కాస్ట్ ఏం అంత పడదు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఎక్కడైనా కార్ గట్టి గుద్ది మేజర్ డ్యామేజ్లు అయితే అప్పుడు నీకు స్పేర్ పార్ట్స్ కాస్ట్ అనేది పడుతుంది. లేదు రెగ్యులర్గా నువ్వు నార్మల్గా నడిపేసుకుంటా ఆల్ గుడ్, చిన్న స్క్రాచ్లు ఇలాంటివి పడతాయి అంటే మాత్రం నీకు పోలో నెక్స్ట్ లెవెల్. హోండా 10,000 కిలోమీటర్స్కి సర్వీసు, ఇది 15,000 కిలోమీటర్స్ సర్వీస్. అది ఆల్మోస్ట్ నీకు 3 times 30,000కి నీకు అరౌండ్ 24,000 అయితే ఇది జస్ట్ 2 times వెళ్ళి 14,000 16,000 అవుతుంది. మరి కంపేర్ చేసుకుంటే హోండాతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తక్కువ. సో మీరు కూడా ఆలోచించండి. వేరే దాంతో కంపారిజన్లో పోలో సర్వీస్ చాలా తక్కువ. చాలామంది బయట చెప్తుంటారు. ఇంకో స్కోడాలో కూడా లాస్ట్ టైం ఏదో ఆఫర్ చూసినా, అంటే ఒక 1 year బ్యాక్ 60,000 కిలోమీటర్స్ వరకు సర్వీస్ ఫ్రీ. అంటే సర్వీసింగ్ ఫ్రీ అంటే ఓన్లీ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఫ్రీ కాదు, ఆడు ఆయిల్ కూడా చేంజ్ చేసి ఇస్తాడు. ఆయిల్ ఫిల్టర్లు అన్నీ ఫ్రీగా చేంజ్ చేసి ఇస్తారు. ఆ లెక్కలో స్కోడా కూడా బెస్టే. జర్మన్ కార్స్ నాకైతే పర్సనల్గా జర్మన్ కార్స్ అంటే ఎప్పుడైతే పోలో టెస్ట్ రైడ్ చేశానో, బ్యాక్ స్టోరీ ఏంటంటే నేను హోండా గారు బుక్ చేశాను. హోండా i20 ఉంటుంది కదా, i20 బుక్ చేసి క్యాన్సిల్ చేసి పోలోకి వచ్చా.
అప్పుడు ఫస్ట్ టైం ఒకసారి మా ఫ్రెండ్ అన్నాడు నార్మల్గా టెస్ట్ డ్రైవ్ చెయ్యి, నచ్చితే తీసుకుందాం అన్నాడు. సూపర్, అప్పటి నుండి క్రేజీ ఇంప్రెషన్ వచ్చింది నాకైతే. సో మీకు ఒకసారి బయట కూడా నా కార్ గురించి చూపించేసి అక్కడ నుండి చలో. ప్రజెంట్ నేనైతే ఐడియల్ చెరువు పైన ఉన్నా, అక్కడ నుండి చూద్దాం. బయట కార్ ఎలా ఉందో కూడా చూపించేసి అక్కడ నుండి షోరూమ్కి వెళ్ళి డైరెక్ట్ షోరూంలో ప్రాబ్లమ్స్ అన్ని మాట్లాడేసుకుందాం. దీంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటో మీకు చెప్తా. పోలోలో మామూలుగా ఇంటీరియర్కి వచ్చేసరికి మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ఇది లైట్. ఇది దీంట్లో ఒక ట్రిక్ ఉంటుంది, ఇది నువ్వు పుల్ చేసినావు అంటే త్రో అంటే లాంగ్ ఇస్తుంది. నార్మల్గా ఇది ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోండి, డే లైట్ అవి ఇవి ఏమీ ఉండవు. అండ్ ఇది పైకి కిందకి బేసిక్గా ఇవి ఒకసారి నువ్వు టెస్ట్ చేసుకోవాలి ఎంత నీకు కావాలి అంతే ఇది అని. అండ్ ఏసీ ఇవన్నీ ఓకే, డిజైన్ పరంగా జీటీ చాలా బాగుంటుంది. అండ్ మీరు చూసారు కదా ఈ చెక్ లైట్ ఉంది కదా, ఈ చెక్ లైట్ యాక్చువల్ ఆక్సిజన్ సెన్సార్ది. మనకి ఈ ఆక్సిజన్ సెన్సార్ వల్ల సపోజ్ మీకు ఆక్సిజన్ సెన్సార్ వల్ల కానీ ఇంజన్ చెక్ లైట్ వచ్చిందంటే మీరు కొన్ని రోజులు స్కిప్ చేసుకోవచ్చు, అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. అంటే ఫ్లో బాగుందా లేదా అన్నది సర్వీస్ వాళ్ళతో అడిగితే ఆల్ క్లియర్ అంటే చేయించుకోక్కర్లే, లేదు అంటే మాత్రం 30,000 పెట్టాల్సిందే. సెన్సార్స్ అది ఆల్మోస్ట్ 70,000 కిలోమీటర్స్కే ఆ సెన్సార్ పనిచేయట్లేదు అంటే ఓకే. అండ్ సౌండ్ పరంగా ఇవన్నీ నీకు సౌండ్ పరంగా ఇప్పుడు నేను చూపిస్తే మాత్రం కాపీ రైట్స్ వస్తాయి, కానీ లిటరల్లీ చెప్తున్నా కదా క్రేజీ సౌండ్ అయితే వస్తుంది పోలోలో. వేరే కార్లో అంతా బీట్ అది ఇది అని ఫీల్ అవ్వవు, కానీ పోలోలో అయితే నెక్స్ట్ లెవెల్ సౌండ్ వస్తుంది. అండ్ నేనైతే ఈ 70,000 కిలోమీటర్స్లో నాకు కావాల్సిన బెస్ట్ టైర్స్ అయితే వేయించుకున్నా. టైర్స్ గురించి చెప్తా పద. ఈ కార్లో మనకి టెక్నాలజీ ఏముండదు, సింపుల్గా అన్ని మెకానికల్ నార్మల్ టెక్నాలజీ అనే ఉంటుంది, ఎక్కువ టెక్నాలజీ ఉండదు, ఎక్కువ ఎలక్ట్రానిక్స్ అలాంటివి ఏం ఫీల్ ఉండదు. బేసిక్గా నీకు టచ్ స్క్రీన్ అన్నది వస్తుంది, మీడియా టచ్ స్క్రీన్ ఇలా ప్లే చేసుకోదు అది ఇదని, అన్ని సోర్స్ బ్లూటూత్ కనెక్షన్గా చేసుకోవచ్చు. మనకి యాపిల్ ప్లే గారు ఉంటుంది, కానీ ఇన్బిల్ట్ యాపిల్ ప్లే కాదు, వైర్తో కనెక్ట్ చేసి వస్తుంది. అది కూడా జస్ట్ ఆ టైంలో నేను కొన్నప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్తో అయితే ఇచ్చేసాడు. అండ్ విండోస్కి వచ్చేసరికి మన డ్రైవర్ సీట్ దగ్గర ఇవి యాక్సెసిబుల్ థింగ్స్ ఇవన్నీ. అండ్ విండో సీట్కి అండ్ ఇక్కడికి వచ్చేసరికి విండోస్ జస్ట్ ఈ నాబ్ని ఇలా తిప్పితే ఏదైతే ఈ యారో చూపిస్తుంది కదా, ఈ పాయింట్ చూపిస్తుంది కదా, జస్ట్ క్లోజ్ అవుతుంది. నార్మల్ చేసుకున్నా ఓపెన్ అయిపోద్ది. అండ్ దీంట్లో క్రేజీ ఫీచర్ ఏంటంటే ఇక్కడ నీకు సపరేట్గా లాకింగ్ సిస్టమ్ అన్నది ఉండదు, ఐదర్ ఇది లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ చైల్డ్ సిస్టమ్ నార్మల్గా తెలిసిందే కదా. అండ్ ఇవి కూడా బాగానే పనిచేస్తాయి. రీసెంట్గా ఇది ఫెయిల్యూర్ అయింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని వెనకాలది ముందుకి స్విచ్ అయితే రీప్లేస్ చేయమంట, ఎందుకంటే వెనకాల ఎవరు ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి విండో ఫ్రంట్ నుండే నేను యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి ఆ బటన్ బంద్ చేయట్లేదు అక్కడిది, సో దాన్ని రీప్లేస్ చేసేస్తా. ఏసీ కూడా గుడ్, ఇఫ్ ఇన్ కేస్ సర్వీసింగ్ టైం వచ్చిందంటే కొంచెం తగ్గుతుంది, కానీ ఓవరాల్గా ఏసీ అయితే సూపర్. అండ్ చూసింది కదా ఇక్కడ మనకి ఛార్జింగ్కి, అండ్ ఆటోమేటిక్ నాదైతే. అండ్ చాలామంది మైలేజ్ గురించి అడుగుతారు, మైలేజ్ గురించి చెప్తా. సీటింగ్ కొంచెం స్పోర్టీ ఫీల్ సీటింగ్ అయితే వస్తుంది, సీటింగ్ కూడా కంఫర్ట్. కానీ బ్యాక్ సైడ్ సీటింగ్ ఏదైతే ఉంటుందో లెగ్ రూమ్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఇది ఏంటంటే 4 సీటర్ చెప్పుకోవచ్చు, 5 సీటర్ ఏం కాదు, 4 సీటర్ ఎగ్జాక్ట్లీ 4 సీటర్. అండ్ లైట్స్, బ్లైండ్ స్పాట్ ఇవన్నీ కామన్గా ఉండేవే. అంటే ఇదైతే ప్రజెంట్ డిస్కంటిన్యూ అయిపోయింది, కానీ గుడ్ థింగ్ ఏంటంటే స్టిల్ చాలామంది ప్రిఫర్ చేస్తారు ఈ బండి కొనుక్కుందాము అని. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా మీరు వింటున్నారా ఆ సౌండ్, అది ఇండికేషన్ అన్నమాట, లైట్ ఆఫ్ చేయలేదు కరెక్ట్గా. అది కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి దీనికి. అండ్ నేనైతే ఈ కార్కి అల్ట్రా కార్నెట్ UC6 కాంటినెంటల్ టైర్లు అయితే వేయించిన. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ ఆల్మోస్ట్ నేను 33,000 కిలోమీటర్స్ టైంలో వేయించా. ఇంకో ఒక 20,000 కిలోమీటర్స్ అయితే తిరుగుద్ది. అండ్ బ్రేక్ ప్యాడ్స్ చూసారు కదా,
అది ఇంకా వేరుంది. కానీ ఈసారి మార్చేస్తా, రిస్క్ వద్దు, ఎందుకంటే రైనీ సీజన్ వస్తుంది. అండ్ ఎప్పుడైనా రైనీ సీజన్ వచ్చిందంటే ఇక్కడ మీరు ఒకసారి టైర్ అయితే చెక్ చేసుకోండి, నాది ఇంకా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అరిగిపోతుంది అంటే మాత్రం తీసేయాలి. ఇది చాలా ఓల్డ్ టైర్, ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. కానీ జర్మన్ టెక్నాలజీ టైర్స్, జర్మన్ కార్కి జర్మన్ టెక్నాలజీ టైర్సే వాడాలి. సో నేను వాడుతున్నాను ఇండియన్ స్టాండర్డ్. అండ్ ఎన్నో ఏళ్ళ తర్వాత ఇది ఒకటి ఊడిపోయింది, టోయింగ్ ఉంటుంది కదా, ఇది ఫెవిక్విక్తో అతికిచ్చేస్తా. అండ్ లోగోకి నేను అయితే స్పెషల్గా ఇదైతే ర్యాప్ అన్నది చేయించా. మనకి ఇది అరౌండ్ నాకు 450 రూపీస్ ఎంత పడ్డది. వర్త్ ఏం కాదు, ఇంకా 1000 రూపీస్ పెడితే కొత్తదే వేసుకోవచ్చు, కానీ వర్త్ ఏం కాదు. ఈ గ్రిల్ డిజైన్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కార్ ఓవరాల్ చూసుకుంటే మాత్రం బిస్కెటే, ఎందుకంటే ఇది మేమేం వాషింగ్ చేయం, కొంచెం ఫీల్ అలానే ఉంటుంది. వైపర్లు అయితే మార్చుకోవాలనుకుంటా, రైనీ సీజన్ వస్తుంది కదా, వైపర్లు కూడా మార్చేద్దాం ఈసారి. అండ్ ఓవరాల్గా డిక్కీ స్పేస్ బయట నేను చెప్పా కదా, వెనకాల రూమ్ కూడా లెగ్ రూమ్ చాలా తక్కువ ఉంటుందని చూడొచ్చు. నేను ఆల్మోస్ట్ అంత ఫ్రంట్కి వేస్తే కానీ లెగ్ రూమ్ లేదు. సీటింగ్ కూడా నీకు కొంచెం ఇక్కడ లో ఇచ్చాడు, దానివల్ల కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వవు. కానీ రైడింగ్ ఫీల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డిక్కీకి వచ్చేసరికి అండ్ ఈ జెనెక్స్ని అవాయిడ్ చేశాను భయ్య. నేను లాస్ట్ టైం నేను ఇది లోగో వేయించడానికి వెళ్ళినప్పుడు స్టిక్కర్ అతికిచ్చాడు, ఓకే. అండ్ ఇది బాగుంటుంది పోలోలో, నీకు డిక్కీ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసి చూపించాలి. అండ్ డిక్కీ పైన ఇది ఉంటుంది కదా కవర్, ఇదైతే తీసి మా ఫ్రెండ్ గారి ఇంటి దగ్గర వాడేసిన, ఎందుకంటే లగేజ్ ఎప్పుడైనా ఎక్కువ కావాల్సిన అది అబ్స్ట్రగల్ చేస్తుంది. ఇది ఒక డీసెంట్ డిక్కీ అని చెప్పుకోవచ్చు. ఇది మరీ చాలా చిన్నగా మన ఇన్నోవాకి అలాగా కాకుండా కొంచెం పెద్దగానే వచ్చింది అనుకోవచ్చు. అండ్ ఓవరాల్గా కార్ గురించి చెప్తే నా ఎక్స్పీరియన్స్ చెప్తా బ్రో. ఈ బండి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నడపడానికి. అండ్ ఈ బండి ఇంజన్ స్పెసిఫికేషన్కి వచ్చేసరికి నార్మల్గా 1 ton టర్బో ఇంజన్, ఇది నార్మల్ ఇంజన్ అయితే కాదు, టర్బో ఇంజన్. సో పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంటుంది. 120 bhp 140 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో మనము ఇప్పుడు చూడు, ఆ పుల్ ఉంది కదా, ఆ పుల్ అసలు ఏ కారు. అండ్ మీకు ఇంకోటి గారు చెప్తున్నా ఏంటంటే, కార్లో ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఇన్స్టాంట్గా నువ్వు 120sలో ఉన్నావు, నేను ఓవర్టేక్ చేయాలి, హండ్రెడ్స్ చెప్పుకుందాం, 80s 100sలో ఉన్నప్పుడు నువ్వు ఓవర్టేక్ చేసుకోవాలి. ఓవర్టేక్ చేయాలి అంటే జస్ట్ నీ తమ్ము ఉంటుంది కదా, ఆ తమ్ముని అలా ప్రెస్ చేస్తే చాలు, దాని ఓవర్టేక్ చేయడానికి ఆ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పోలోలో కొన్ని కార్లో ఉంటుంది, నేను టైగూన్లో చూసాను, మా ఫ్రెండ్ గారిది టైగూన్ ఉంటుంది. ఆ టైగూన్లో ఆ కాన్ఫిడెన్స్ ఉండదు, ఎందుకంటే స్టీరింగ్ చాలా సాఫ్ట్ వచ్చేసరికి మేబీ స్టీరింగ్ స్లిప్ అయిపోతుందా, టైర్ అన్నది మూమెంట్ ఇస్తుందా అన్న ఉంటుంది. టైర్ గురించి నేను మాట్లాడే కదా, జర్మన్ టెక్నాలజీ, కాంటినెంటల్ ఏంటిది అది ఇది అంటే, యాక్చువల్లీ నేను సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ అంటే నాకు చాలా ఇష్టము. నాది ఇంకో బైక్ ఉంది కదా, లాస్ట్ టైం వీడియో చూసారు, బైక్ కూడా మనకి అది పిరేలీ టైర్స్ సాఫ్ట్ కాంపౌండ్. అప్పటి నుండి ఈ సాఫ్ట్ కాంపౌండ్ ఏంటి అంటే, హార్డ్ కాంపౌండ్ నువ్వు రైడ్ చేస్తున్నప్పుడు అంత కంఫర్ట్ ఉండదు, నీకు గ్రిప్ ఇవ్వదు. అదే ఈ సాఫ్ట్ కాంపౌండ్ అనుకో, హైవేల పైన చాలా మంచి గ్రిప్ ఇస్తుంది. అండ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది, నీకు ఎలాంటి కండిషన్లో కూడా కార్ అన్నది పర్ఫామ్ చేస్తుంది. సో మీరు అర్థం చేసుకోండి, సాఫ్ట్ కాంపౌండ్ కంటే హార్డ్ కాంపౌండ్ ఎందుకు నేను ప్రిఫర్ చేయలేను. ఇంకా హార్డ్ కాంపౌండ్ అంటే నీకు ఎంఆర్ఎఫ్ వీటిలలో దొరికేస్తుంది, సాఫ్ట్ కాంపౌండ్ అయితే కొంచెం ప్రీమియం. అండ్ చాలా ఉన్నాయి టైర్స్ పోలోలో, మామూలు సియట్ ఉన్నాయి, ఎంఆర్ఎఫ్ ఉంది, తర్వాత యోకోహామా ఉంది. యోకోహామా చాలామంది ప్రిఫర్ చేయమంటారు, కానీ యోకోహామా కంటే కొంచెం ఎక్స్పెన్సివ్. ఇది నాకు ఆల్మోస్ట్ 6,000 7,000 పడ్డది. అంటే అదే అంత ఈజీగా దొరకదు కూడా, కొంచెం కనుక్కోవాలి. అండ్ నా పాత వీడియోలో చూసుంటే
లింక్ డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ ఐ కార్డ్లో కానీ పెడతా. ఎందుకంటే ఎక్కడైతే నేను బంజారా హిల్స్ ఏరియాలో టైర్ మార్చుకున్నానో ఈ స్టోర్కి అయితే వెళ్ళండి. కొంచెం చాలా రీజనబుల్ అనుకోవచ్చు, టైర్లలో అయితే చాలా రీజనబుల్. మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఆల్మోస్ట్ 8-9 మెంబర్స్ కార్ టైర్స్ అక్కడే మార్చిన. అది దా సంగతి. అండ్ ఇక్కడ నుండి నేను షోరూమ్కి వెళ్ళిపోతా. షోరూమ్కి వెళ్ళి మెయిన్ ఆయనతో మాట్లాడేసి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేస్తా. కార్ అయితే నాకు రేపిస్తా అన్నాడు. ఆల్మోస్ట్ ఇప్పుడే 11 అయిందిరా, నేను వెళ్ళేసరికి 11 అవుతుంది. సో ఏం చేయలేం, కార్ రేపిస్తా అన్న ప్రాబ్లం లేదు నాకు. ఈరోజే కావాలి అనే రూల్ ఏం లేదు, రేపిచ్చినా పర్వాలేదు. లెట్స్ గో. ఎగ్జాక్ట్లీ మనం కూకట్పల్లిలో మెట్రో క్యాష్ అండ్ కార్డ్ ఆపోజిట్ మనకి హెచ్పి పెట్రోల్ బంక్ అయితే వస్తుంది. దానికి చిన్న పక్కనే సందు ఉంటుంది అన్నమాట. నేను చెప్పాను కదా ఈ దారి పోలో పిపి దారి. ఈ దరిద్రం ఏంటంటే ఈ పోలో సర్వీస్ సెంటర్కి దారి చాలా క్లోజ్ ఉంటుంది అన్నమాట. చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఇక్కడ కహానీ ఏందో చూసినారు కదా, ట్రాఫిక్ జాము అది ఇది అంతా ఉంటుంది. అంటే చాలా ఓల్డ్ సర్వీస్ సెంటర్. అప్పటి నుండి అలానే మెయింటైన్ చేస్తున్నా. అండ్ సర్వీస్ సెంటర్లో మెయిన్గా చెప్పేది ఏంటంటే మీరు మీ ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడే ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యిందా లేదా అన్నది తెలుస్తుంది. कुछ चलान वगैरह कुछ नहीं लगा था ना? वो पुलिस वाला चलान कुछ भी नहीं लगा था ना? रहेगा ना, मैं बोलेगा थोड़ा टाइम लगेगा, बस अंदर गया आ जाएगा बोले. ఫైనల్ కార్ అయితే డెలివరీ తీసుకున్నాం. అండ్ మీరు ఫస్ట్ అయితే ఈరోజు బిల్ ఎంత అయింది అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే ఈ బిల్ చూడండి. ఈ బిల్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇలానే స్క్రోల్ చేస్తూ ఉండండి. అండ్ ఫైనల్లీ బిల్ అయితే ఇదిదా బిల్లు. అండ్ నిజం అనుకుంటున్నారా? నిజమైతే కాదు, యాక్చువల్లీ బిల్ అయితే అది కాదు. ఎందుకంటే మనము ప్యాకేజ్లో ఉన్నమాట. లాస్ట్ టైం మనము ఎప్పుడైతే మన స్పార్క్ ప్లగ్లు మార్చాలి అన్నారో అప్పుడు కొంచెం ఒక ప్యాకేజ్ తీసుకున్నాం ఒక 16,000కి. దానివల్ల ఈరోజు బిల్ అయితే మనకి 4,000 ఒక 4,000 రూపీస్ పడ్డది. లక్కీలీ మన బిల్ అయితే ఎక్కువ పడలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ బిల్ ఏంటంటే సిస్టంలో డైరెక్ట్ ప్యాకేజ్లో లేదనుకొని చూపించింది. సో దానివల్ల ఇలా 15,000 వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్యాకేజ్లో ఉన్నామని తెలిసి ప్యాకేజ్ అని నొక్కగానే అన్నీ లేపేసి ఇది కూడా అవ్వదు నాకు ఎందుకో ఈ వెయిట్ బ్యాలెన్సింగ్. సరేలే ఇంకా అయిపోయింది కదా, అయిపోయింది. అండ్ లక్కీలీ ఏంటంటే నేను బ్రేక్ ప్యాడ్స్ అయితే మార్పించలేదు. ఎందుకంటే బ్రేక్ ప్యాడ్స్ ఒక ఫుల్ అసెంబ్లీ మొత్తము రోటరు అండ్ ప్యాడ్స్ మొత్తం కలిపి అరౌండ్ 11,000 చేంజ్ అన్నాడు. 11,000 ఏంద్రా, లాస్ట్ టైం 7,000కే ఇప్పించిన కాబట్టి నీకు డౌట్ వచ్చింది నాకు. సో నెక్స్ట్ వీడియోలో ఒక క్రేజీ బ్రేక్ ప్యాడ్స్ అయితే వేపిస్తున్నా. అండ్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ కొన్ని క్రేజీ చిన్న చిన్న అప్డేట్స్ గురించి నెక్స్ట్ వీడియో వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ నేను కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అబౌట్ పోలో అండ్ సర్వీసింగ్ దాని గురించి కూడా. అండ్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. సో హోప్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పోలోని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. విత్ ఆల్ సెడ్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.